ఏవీ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో ఇన్స్పెక్టర్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వచ్చే 4వ తారీఖు ఓట్ల లెక్కింపు ఉండడం వల్ల వాట్సాప్ గ్రూపుల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ వీడియోస్ కానీ పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎన్నికల నిమిత్తం 144 సెక్షన్ నడుస్తున్నందువల్ల ఎవరైనా కానీ కౌంటింగ్ రోజున బైక్ ర్యాలీలు బాణసంచా కాల్చడం కానీ కౌంటింగ్ పూర్తయిన తర్వాత 48 గంటలు 144 సెక్షన్ ఉండడం వల్ల ఎవరైనా సరే రూల్స్ అతిక్రమించి దుశ్చర్యలకు పాల్పడితే వెంటనే వారి మీద యాక్షన్ తీసుకొని శిక్షించడం జరుగుతుందని తెలిపారు. నమస్తే అండి, నేను గన్నవరం ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడతానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు జూన్ 4వ తారీఖున జరగబోవు కౌంటింగ్ సందర్భంగా జనరల్ పబ్లిక్కి అదేవిధంగా ఆల్ పొలిటికల్ పార్టీస్కి మేము హెచ్చరికలు జారీ చేసేది ఏమనగా, కౌంటింగ్ సెంటర్ అప్పుడు కౌంటింగ్ రోజున ఓన్లీ ఆ క్యాండిడేట్ ప్లస్ ఆ కౌంటింగ్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అలౌ చేయబడుతుంది. అదేవిధంగా ఈ బైక్ ర్యాలీస్ కానీ అలాంటివి కానీ నిషేధించబడింది. తర్వాత బాణసంచా కాల్చడం కానీ కవ్వింపు చర్యలు కానీ చేస్తే కనుక వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది. అదేవిధంగా కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా 48 గంటల వరకు మనకి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కానీ మిగతా కార్యక్రమాలు కానీ పర్మిషన్లు అనేవి లేవు. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం, మా పై అధికారులు ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఇవన్నీ కూడా తూచా తప్పకుండా పాటించి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్కి అవకాశం కల్పించకుండా ప్రజలు మరియు పొలిటికల్ పార్టీస్ వాళ్ళందరూ కూడా దృష్టిలో పెట్టుకొని విధంగా రేపొద్దున్న కౌంటింగ్ జరిగే రోజు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మా పోలీసు వారి నుంచి హెచ్చరించడం జరుగుతుంది. ఎవరైనా కానీ దీన్ని అతిక్రమించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేస్తే కనుక చట్ట ప్రకారంగా మేము కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోము. ఇవన్నీ కూడా ఈ మీడియా ద్వారా పబ్లిక్కి తెలియపరిచే విధంగా మేము తెలియపరుచుకుంటున్నాము. నమస్తే అండి. యువతని హెచ్చరించేది ఏంటంటే, కవ్వింపు చర్యలకు పాల్పడతా వాట్సాప్ గ్రూపుల్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టయితే కనుక మన జిల్లా ఎస్పీ గారి ఆఫీస్ నందు సోషల్ మీడియా సెల్ అనేది ఒకటి కంటిన్యూగా మానిటర్ చేయబడుతుందని, అలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ ఆ పోస్టులు కానీ ఎవరన్నా పోస్ట్ చేసినట్టయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఇది కూడా యువత దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేసే ప్రకటనలు ఏదైనా ఉంటే కనుక జనాలకి వేరే గ్రూపులకి ఇబ్బంది కలిగే విధంగా ఏమైనా ఉంటే కనుక వాళ్ళందరి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఈ గ్రామాల్లో కూడా దీనికి సంబంధించిన ఫ్లెక్సీలు కానీ తర్వాత ఆల్రెడీ మనకి 144 సెక్షన్ అనేది అమల్లో ఉంది. గుంపులుగా ఉండడం అవన్నీ కూడా చట్టరీత్యా నేరం. అవి చేసినా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడుతుంది. తర్వాత ఒకసారి ఆగండి.